నిన్న అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి. అమరావతి రాజధాని సరే మంచో చెడ్డో ఏర్పడింది. ఏర్పడిన తర్వాత అమరావతి రాష్ట్ర రాజధానికి భూములు కావాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక తయారు చేశారు. ఈ భూములు కావలసిన సందర్భంలో నారాయణ, పత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు వీళ్ళందరూ ఒక కమిటీగా ఏర్పడి కొన్ని వేల ఎకరాలు అమరావతి రాజధాని భూములో అక్కడే రాజధాని వస్తుందని ముందుగానే తెలిసి కొన్ని వేల ఎకరాలు భూములు కొనేసి వాటిని ఆస్తులు పెంచుకున్న ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం అదంతా నేను జనరల్ ఎలిగేషన్ జోలికి వెళ్ళను, అది రాష్ట్ర ప్రజలు తేల్చుకుంటారు. దాని గురించి నేను మాట్లాడి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోదలుచుకోవాలి. అసలు రాజధాని నిర్మాణ పనుల్లో ఎంత అవినీతి జరుగుతుంది, ఎలా జరగబోతుంది అనేది రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. 2014 సంవత్సరంలో అమరావతి ఏర్పడిన తర్వాత అమరావతికి సంబంధించి రాజధాని దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి భూములు కావాలి అనేటువంటి ఒక పన్నాకం పన్నాడు. సరే, మొత్తానికి మంచో చెడ్డో రైతులను నమ్మించగలిగారు. మీకు కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి, ఇక్కడ రాజధాని వస్తే మీ 5 లక్షల రూపాయలు ఉన్న భూమి 50 లక్షలకు అయిపోతుంది, 50 లక్షలు ఉన్న భూమి 5 కోట్లు అయిపోతుందని నమ్మించారు. దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని నిర్మాణం చేస్తూ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా 33,771 ఎకరాలు రాష్ట్ర అమరావతి రైతుల దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఎందుకు? రాజధాని కట్టాలి. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా తీసుకుంది. వాస్తవంగా వీళ్ళు ఏ విధంగా తీసుకోవాలి భూములు? 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ద్వారా రాజధాని భూములు తీసుకోవాలి. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ద్వారా ల్యాండ్ తీసుకుంటే రాజధానిలో ఉన్నటువంటి భూములకి 2.5 రెట్లు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి డబ్బులు తీసుకోవాలి. ఆ సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర, రాష్ట్ర ఖజానా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ద్వారా తీసుకుంటే రైతులకు డబ్బులు ఇవ్వాలి. కాబట్టి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా, అంటే ఒక చట్టం తయారు చేశారు 2015 ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా తయారు చేశారు. ఎందుకు తయారు చేశారు? అమరావతి రైతు నా దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇంకో విషయం కూడా చెప్తా, ఈ 33,771 ఎకరాలలో 29,754 మంది రైతులు ఉన్నారండి మొత్తం. అంటే రాజధాని రైతులు 29,754 మంది రైతుల దగ్గర నుంచి 33,771 ఎకరాలు తీసుకొని ఈ 700 ఎకరాల్లో 26,700 ఎకరాలు బిలో 2 ఏకర్స్ ఉన్నవాళ్ళు సన్నకారు రైతులు. ఇలా పెద్ద డబ్బున్న వాళ్ళు కాదండి అమరావతి రాజధానిలో రైతులు. బిలో 2 ఏకర్స్ ఉన్నవాళ్ళు 26,700 ఎకరాలు ఉన్నాయి. అంటే 5,000 ఎకరాలు మాత్రమే, 5,000 ఎకరాలు మాత్రమే అబౌవ్ 2 ఏకర్స్ ఉన్నటువంటి రైతులు ఇచ్చింది. అంటే చిన్న మధ్య సన్నకారు రైతులు. ఈ 33,771 ఎకరాలలో 70% భూములు ఇచ్చింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ. రాష్ట్ర ప్రజలు గమనించాలి, అందరూ నిరుపేదలేనండి. మహా అయితే 2 ఎకరాలే. 2 ఎకరాలు ఉన్న ఆసామి బిలో మిడిల్ క్లాస్ అనుకోవాలి. ఈ రోజుల్లో వ్యవసాయం చేయడం ఎంత నరకమో మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు, దానికి ఏం పెద్ద చెప్పని అవసరం లేదు. 2 ఎకరాలు ఉన్న ఆసామి ఏ విధంగా డబ్బులు సంపాదించుకుంటాడో, పిల్ల ఫీజులు కట్టడానికి కూడా బాధపడతాడో 2 ఎకరాలు ఉన్న ఆసామి. అలాంటి రైతులందరూ రాజధానిని నమ్మి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నమ్మి, ఇదిగో భారతీయ జనతా పార్టీని నమ్మి మాకేదో జరుగుతుంది, మాకేదో రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్లు వస్తాయని ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ద్వారా తీసుకుంటే ఒక్కొక్క ఎకరానికి 2.5 డబ్బులు ఇవ్వాలి. రాష్ట్ర ప్రజల దగ్గర ఖజానాలో డబ్బు లేదు. అందుకని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలివిగా 2015 ల్యాండ్ పూలింగ్ స్కీమ్ రూల్స్ అని ఒకటి తయారు చేశాడండి. రూల్స్ అని తయారు చేసి ఏమన్నాడా, శ్రవణ్ కుమార్ నువ్వు నాకు 2 ఎకరాలు ఇచ్చావు అనుకో పొలం, ఈరోజు నేను దాన్ని పూర్తిగా డెవలప్ చేసిస్తా, సింగపూర్ రాజధాని చేసిస్తా. ఎంత సింగపూర్ రాజధాని అంటే అది సింగపూర్ని తలదన్నే రాజధాని, సింగపూర్ రాజధాని కూడా కాదు, ఐఎమ్ వెరీ సారీ, సింగపూర్ని తలదన్నే రాజధాని తయారు చేస్తా. అసలు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే ప్రపంచ దేశాలు మొత్తం అబ్బా అద్భుతమైన రాజధాని, అబ్బా ఈ సింగపూరు, అమెరికా, రష్యా, స్కాట్లాండ్ ఏది సరిపోదు అమరావతి రాజధాని ముందు. అంత అద్భుతమైన రాజధాని తయారు చేస్తా. ఇంత రాజధాని తయారు చేసినందుకు కాను నువ్వు నాకు 1 ఎకరం ఇచ్చావనుకో, నీకు నేను 250 350 గజాలు ఇస్తా. అంటే ఒక 1/2 సెంటు, 100 సెంట్లు 1 ఎకరం అయితే 100 సెంట్లు 25 సెంట్లు నీకే ఇచ్చేస్తా మళ్ళీ. అది కూడా రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్, డెవలప్డ్ ఫ్లాట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను
మందడంలో నాకు ఒక 2 ఎకరాలు ఉంది. నేను 2 ఎకరాలు ఇచ్చేసాను. ఆ 2 ఎకరాల్లో నుంచి నాకు 40 సెంట్లు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇచ్చేస్తారు. అంటే 40 సెంట్లు నేను అమ్ముకోవచ్చు, తాకట్టు పెట్టుకోవచ్చు, ఎవరికైనా ఇచ్చేసుకోవచ్చు. 40 సెంట్లు నాకు ఇచ్చేస్తారు. అంటే మీరు నాకు భూమి ఇవ్వండి, నాకు ఊరికే ఎందుకు పనికిరాని పంట పండేటువంటి భూమి నాకు ఇవ్వండి. ఆ భూమిని సింగపూర్ తలదన్నేటువంటి రాజధానిగా తయారు చేసి 40 సెంట్లు నీకు ఇస్తా, నీ పేరు మీద రిజిస్టర్ చేస్తా. ఈ రిజిస్టర్ చేసినటువంటి భూమి నువ్వు అమ్ముకోవచ్చు, పక్కోడికి ఇచ్చుకోవచ్చు, ఎవడికోడికి వీలునామా ద్వారా రాసేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. మీరు నాకు భూమి ఇస్తే నేను డెవలప్మెంట్ చేస్తాను అనేటువంటి ఒక రైతుల్ని నమ్మబలికే ప్రయత్నం చేశాడు. ఈ పాపం ఈ భూమి నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అద్భుతమైనటువంటి వ్యక్తి, ఇలా చేస్తాడని 33,770 ఎకరాల భూమిని రైతులు వాలంటీర్గా ఇచ్చేసాడు రూపాయి తీసుకోకుండా. 9.14 అగ్రిమెంట్ అని ఒకటి ఉంటుంది, ఆ అగ్రిమెంట్ రాసుకున్నాడు. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఈ భూమి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఎప్పుడు ఇవ్వాలి అనేది కూడా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఇంకొకసారి తెలియజేస్తాను. అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఫార్ములేషన్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ రూల్స్ 2015. ఈ 2015 చట్టం ప్రకారం రైతులు భూములు ఏదైతే ఇచ్చారో ఆ భూములు ఇచ్చిన రైతులకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ డెవలప్డ్ రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వాలి అనేటువంటి చట్టం చాలా ఇంపార్టెంట్. ఇది రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. ఈ భూములు ఇచ్చిన వాటిని ఎలా డెవలప్ చేయాలి అనేది ఒక చట్టంలో తయారు చేసుకున్నారండి. ఇది ఆఫ్టర్ నోటిఫికేషన్ ఆఫ్ ది ఫైనల్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్, ఆల్ ది ల్యాండ్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ లేయింగ్ ఆఫ్ రోడ్స్, డ్రైనేజ్, లైటింగ్, వాటర్ సప్లై and other utilities mentioned in subclass 4 to 8 of section 44 as well as the notified area shall be absolutely in the authority free from all encumbrances under subsection 2 subsection 57 of the commissioner may summarily evict illegal occupants and so on. So within 60 days from the date of notification of final LPS, physical marking of road pattern and land earmarked for reconstituted flats shall be done. 2015 సంవత్సరంలో తయారు చేసుకున్న రూల్స్ ప్రకారం 60 డేస్ లోపు ఈ ఫిజికల్ మార్కింగ్ ఏదైతే ఉందో ఆ రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ రైతులకు ఇవ్వటానికి 60 డేస్ లోపు ప్రాసెస్ స్టార్ట్ కావాలి. సబ్సెక్షన్ 3 వితిన్ 30 డేస్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఫిజికల్ మార్కింగ్, అంటే ఫిజికల్ మార్కింగ్ అయిపోయిన తర్వాత ది అలాట్మెంట్ ఆఫ్ రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ షల్ బి డన్ by draw of lots in an objective and transparent manner with due publicity under video cover while ensuring the presence of not less than 1/3 of the total number of land owners of the draw so and so. ఈ ఫిజికల్ మార్కింగ్ అయిపోయిన తర్వాత అండి అందరు రైతులను పిలిచి వాళ్ళ సమక్షంలో రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ లాటరీ సిస్టమ్, ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ద్వారా జరగాలి. వితిన్ 30 డేస్ లోపు జరగాలి. వితిన్ 30 మళ్ళీ సబ్సెక్షన్ 4 వితిన్ 30 డేస్ ఆఫ్ డ్రాయింగ్ లాట్స్, అంటే లాటరీలో వచ్చిన తర్వాత ది కాంపిటెంట్ అథారిటీ షాల్ ఇష్యూ ఎ ల్యాండ్ పూలింగ్ ఓనర్షిప్ సర్టిఫికెట్ ఇన్ ఫార్మ్ 9.24 విచ్ షాల్ బీ ద ఫైనల్ ప్రూఫ్ ఆఫ్ ది హోల్డర్ ఆఫ్ టైటిల్ టు దట్ ల్యాండ్ అండ్ దేర్ ఆఫ్టర్ కాజ్ ఎంట్రీ ఆఫ్ సచ్ ఓనర్షిప్. ఫిజికల్ మార్కింగ్ అవ్వాలి, లాటరీ సిస్టమ్ ద్వారా వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ జరగాలి. వితిన్ 30 డేస్ లోపు ల్యాండ్ పూలింగ్ ఓనర్షిప్ సర్టిఫికెట్ దట్ ఈస్ కాల్డ్ ఎల్పిఓసి ఇవ్వాలి రైతులకి. దురదృష్టకరమైనటువంటి సందర్భం ఏంటి అంటే అమరావతి రాజధాని రైతులు గొడవ చేస్తున్న కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు తయారు చేసుకున్నటువంటి 2015 ల్యాండ్ పూలింగ్ చట్టంలోనే ఎవరైతే 33,771 ఎకరాలు రైతులు భూములు ఇచ్చినటువంటి రైతులకి ఇదిగో 30 రోజుల్లోపు ఫిజికల్ మార్కింగ్ జరగాలి, 30 రోజుల్లోపు లాటరీ సిస్టమ్ ద్వారా ఎన్నిక జరగాలి, మరో 30 రోజుల్లోపు ఎల్పిఓఎస్ సర్టిఫికెట్ వాళ్ళకి ఇవ్వాలి అని రాసి ఉన్నా కన్నార్పకుండా రైతులని 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల్ని ఎప్పటికీ మోసం చేస్తూనే ఉన్నది ఈ కూటమి ప్రభుత్వం. దానికి నిన్న అసెంబ్లీ ఎందుకు సమాధానం చెప్పలేదని అడుగుతున్నా. 2014-15లో జరిగినటువంటి ఈ చట్టం 30 రోజుల్లోపు 40-60 రోజుల్లోపు చేయాల్సినటువంటి పనిని ఎందుకు చేయలేరు? ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్ మిస్టర్ చంద్రబాబు నాయుడు? ఈజ్ ఇట్ నాట్ డిసీవింగ్ ది ఫార్మర్స్ ఆఫ్ అమరావతి? రైతుల్ని మోసం చేస్తున్నట్టు కాదా సార్? పవన్ కళ్యాణ్ కూడా అడుగుతున్నా, నువ్వేం గాడిదలు కాస్తున్నావా? నాకు అర్థం కాదు. చట్టంలో ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ
2014లో ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దానికి ప్రధాన కారణమైనటువంటి మీరు అమరావతి రాజధాని రైతులకి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఈ విధంగా చట్టం ప్రకారం ఇవ్వాలని మీరు తయారు చేసుకున్న చట్టం చెబితే మీరు ఎందుకు అమరావతి రైతులను ఇంకా మోసం చేస్తున్నారని అడుగుతున్నా. అసెంబ్లీ సాక్షిగా అమరావతి రైతులకి జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత మాకు లేదా అని అడుగుతున్నా. ఇంకా ఎంతకాలం అమరావతి రైతులను మోసం చేస్తారో అని అడుగుతున్నా. మీరు ఎంతమందికి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ విత్ డెవలప్డ్ ఫ్లాట్స్ ఈరోజు అమరావతి రైతులకు ఇచ్చారు మీ చట్టం ప్రకారం అని అడుగుతున్నా. దానికి మీరు సమాధానం చెప్పాలి. దానికి వైట్ పేపర్ రిలీజ్ చేయాలని మా పార్టీ తరపు నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను.